కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా వెంటనే దాన్ని అందిపుచ్చుకోవడం భారతీయుల లక్షణం. ఇండియన్స్ కొత్త టెక్నాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారు, క్విక్గా అందులో నైపుణ్యం కూడా సాధిస్తారు. అయితే ఒక టూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సగటు ఇండియన్స్ రెండు విషయాలను చూస్తారట. మొదటిది ఆ టూల్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది. రెండో విషయం ఆ టూల్ అఫోర్డబుల్గా ఉందా లేదా. ఎస్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చే ప్లాట్ఫామ్స్నే భారతీయులు ఎంచుకుంటారని అంటారు. మరి ఏఐ టూల్స్ విషయంలో ఇండియన్స్ ఎంచుకున్న ఆప్షన్ ఏంటి? ఎఫెక్టివ్ అండ్ అఫోర్డబుల్ ఫార్ములా ప్రకారం భారతీయుల ఆదరణ పొందిన ఏఐ ప్లాట్ఫామ్ ఏది? 2024 సెర్చ్ ట్రెండ్స్ గమనిస్తే ఈ విషయం తెలిసిపోతుంది. ఆ ప్లాట్ఫామ్ మీకు పరిచయం లేకపోతే ఇప్పుడే పరిచయం చేసుకోండి. ఏఐ టూల్స్ అనేక రకాల పనులు చేసి పెడుతూ ఉంటాయి. జనరల్గా ఇమేజ్ని అప్స్కేలింగ్ చేయడం కావచ్చు, ఇమేజ్ని జనరేట్ చేయడం, ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం, అలాగే ఇమేజ్కి సంబంధించిన వాటర్ మార్క్ని రిమూవ్ చేయడం, అవుట్ పెయింట్ చేయడం, ఇలా అనేక రకాల పనులు చేసి పెడుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క వెబ్సైట్ వాడాలి. అలా కాకుండా వీటన్నిటిని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన మల్టిపుల్ ఏఐ టూల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇండియన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుతున్న ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. ఇదే రీమేకర్.ai. ఈ టూల్ని ఎందుకు అంతగా ఇండియన్స్ వాడుతున్నారు, ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు అంత ఆదరణ పొందుతుందో ఒకసారి అసలు దీంట్లో ఏముందో చూద్దాం. ఇక్కడ ఏఐ టూల్స్ అని ఇచ్చారు కదా, దీంట్లో అసలు ఏం టూల్స్ ఏంటి అనేది మొత్తం లిస్ట్ ఉంది. దీంట్లో మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఏఐ ఫోటో టూల్స్ ఉన్నాయి, ఏఐ వీడియో టూల్స్ ఉన్నాయి, ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఏఐ టూల్స్లో, ఫోటో టూల్స్లో ఏంది, జనరల్గా ఏఐ పోర్ట్రైట్ జనరేటర్ ఉంది, ఏఐ హెడ్ షాట్ జనరేటర్. ఈ హెడ్ షాట్ జనరేటర్ గురించి తెలుసు కదా, ఫొటోస్ మనం జస్ట్ ఫేస్ ఇస్తే చాలు, మనకి ఏ స్టైల్లో కావాలన్నా కూడా ఆ హెడ్ షాట్తోని మంచి ఫోటో జనరేట్ చేస్తూ ఉంటాయి. ఏఐ లోగో జనరేటర్, ఏఐ పాస్పోర్ట్ మేకర్, ఏఐ అవతార్ జనరేటర్, ఏఐ ఇమేజ్ జనరేటర్, ఏఐ బేబీ జనరేటర్, ఏఐ స్టిక్కర్ జనరేటర్స్. స్టిక్కర్స్ మనకి తెలుసు కదా, ఏఐ మీమ్ జనరేటర్, మీమ్స్కి సంబంధించి, ఫోటో టు యానిమే, ఇమేజ్ అన్క్రాప్, ఏఐ ఇమేజ్ అప్స్కేలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది, ఏఐ వాటర్ మార్క్ రిమూవర్ ఉంది, అలాగే ఏఐ ఆబ్జెక్ట్ రిమూవర్ ఉంది, ఏఐ ఇమేజ్ ఇన్పెయింట్ ఉంది. కానీ మనకు డౌట్ రావచ్చు, మనం ఇంతకుముందు వాడిన వెబ్సైట్లో అవుట్ పెయింట్ చేసాం కదా, ఇక్కడ లేదేంటి అని. ఇక్కడ ఇమేజ్ అన్క్రాప్ అంటాం చూడండి, దీన్నే ఈ అవుట్ పెయింటే అన్క్రాప్ అనమాట దీంట్లో. అలాగే ఏఐ వీడియో టూల్స్ ఉన్నాయి, ఏఐ వీడియో ఎన్హాన్సర్ ఉంది, ఇమేజ్ టు వీడియో తీసేది ఉంది, ఏఐ టాకింగ్ ఫోటో ఉంది, వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది, ఏఐ వాయిస్ క్లోన్ ఉంది. ఇవే కాకుండా ఫ్రీ టూల్స్ అని ఇచ్చారు చూడండి. ఈ ఫ్రీ టూల్స్లో క్రాప్ ఇమేజ్, ఇమేజ్ కన్వర్టర్ ఉంది, మీమ్ మేకర్ ఉంది. ఇన్ని రకాల టూల్స్ ఉన్నాయి కాబట్టే ఎక్కువగా దీన్ని వాడుతున్నట్టున్నారు. ఇందులో కొన్ని ఫీచరైజ్ చేశారు. ఆ టూల్స్ ఏంటో చూద్దాం. కీ ఫీచర్స్ ఆఫ్ రీమేకర్ ఏఐ అని ఇచ్చారు. ఏఐ హెడ్ షాట్ జనరేటర్. హెడ్ షాట్ అంటే జనరల్గా మన ఫోటోని మనం ఏమనుకుంటాం, హై క్వాలిటీలో రావాలనుకుంటాం, అలాగే ప్రొఫెషనల్గా కూడా రావాలనుకుంటాం. మన వేసుకున్న షర్టు లేదా డ్రెస్కి, అక్కడున్న ఎన్వైర్న్మెంట్కి సెట్ అవ్వకపోవచ్చు. ఇలా కాకుండా కేవలం జస్ట్ మన ఫేస్ ఇస్తే చాలు, ప్రొఫెషనల్గా హై క్వాలిటీతోని ఫొటోస్ని జనరేట్ చేస్తుంది. అదే ఈ హెడ్ షాట్ కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం. ఏ హెడ్ షాట్ జనరేటర్ అని ఉంది కదా, క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఫొటోస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5 ఇమేజెస్ ఉన్నాయి. ఒకే పర్సన్కి సంబంధించినవి అయినప్పటికీ ఒక లుక్స్ వేరుగా ఉండేలా తీసుకున్నా. ఒకటి బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా, పైకి చూసేది. సో ఇలా మీ సొంత ఫొటోస్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు చోజ్ మోడ్ అని ఉంది కదా, దీంట్లో మ్యాన్ సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత టెంప్లెట్స్ ఉన్నాయి, కొన్ని అవుట్డోర్ టెంప్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఇండోర్లో ఉన్నాయి, కొన్ని ఆఫీస్లో ఉన్న లుక్స్ ఉన్నాయి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. తర్వాత ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ప్రెషన్, స్మైలింగ్ అని ఇవన్నీ ఉంటాయి. సో ఆప్షన్స్ని మనం క్లిక్ చేసుకొని మనకు నచ్చినట్టు పెట్టుకొని ఇమేజ్ని జనరేట్ చేయడమే. ఇక్కడ మనం సైన్ ఇన్ అయిన వెంటనే 30 క్రెడిట్స్ వస్తాయి యూజ్ చేసుకోవడానికి ఫ్రీగా. ఇక్కడ జనరేట్ అవుతోంది ఇమేజెస్. సిటీ పార్క్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో డౌన్లోడ్ చేద్దాం. ఆ ఫోటో వచ్చింది. మనం ఇక్కడ ఏం చేసేది లేదు, ఒక ఫేస్ని అప్లోడ్ చేస్తున్నాం అంతే. ఇంకోటి, మనం ఇచ్చిన ఫోటోలో సీరియస్గా ఉంది, మనం ఇక్కడ స్మైలింగ్ అడిగాం, స్మైల్ కావాలని. ఇంకొక ఇమేజ్ ఇది కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, మనం అడిగినట్లుగా స్మైల్ వచ్చింది. సో ఇలాగే మనకి ఏది కావాలనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్తోని యూజ్ చేయొచ్చు. ఆఫీస్ కావాలంటే ఆఫీసు, లేదంటే
అవుట్డోర్ కావాలంటే అవుట్డోర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏఐ హెడ్ షాట్ జనరేటర్ చూసాం కదా, ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అలా చూద్దాం. ఇది ఏఐ బ్యాక్గ్రౌండ్ రిమూవల్. సో మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కోసం ఇచ్చిన వెంటనే ప్రాసెస్ జరిగింది, రిమూవ్ అయింది. ఇక్కడ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఏది నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా చేంజ్ అవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనకున్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి ఇది వేరే బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవడం, బీజీని. చూడండి సింపుల్గా. నెక్స్ట్ ఏఐ ఇమేజ్ అప్స్కేలర్. సో ఇది ట్రై చేయొచ్చు. ఏఐ వాటర్ మార్క్ రిమూవల్. ఇక్కడ వాటర్ మార్క్ ఏదున్నా సరే ఆ ఇమేజ్లో రిమూవ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఏఐ వీడియో ఎన్హాన్సర్, ఇది ఈ మధ్యనే ఇంట్రొడ్యూస్ చేశారు. సింపుల్గా మన పాత ఏదైనా వీడియోస్ తీసుకున్నవి ఉంటే అవన్నీ మనం అప్లోడ్ చేస్తే ఇందులో కొత్తగా క్వాలిటీతోని మళ్ళీ అది మనకి ఆ వీడియోని ఎన్హాన్స్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, పాత వీడియోలో బ్లర్ అయిపోయి పిక్సెలైట్ అయిపోయి ఉంటుంది, కానీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు అంటే ఈ దీంట్లో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే ఈ వీడియోస్ ఎన్హాన్స్ చేసి వస్తుంది. సో ఇన్ని టూల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా యూజ్ చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే ఇండియన్సే ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే, ఇక్కడ మనం ప్రైసింగ్ చెక్ చేస్తే 530 క్రెడిట్స్ వరకు వాడాలంటే ఈ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి, మనం డాలర్స్లో పే చేసుకోవచ్చు. పే చేస్తే క్రెడిట్స్ యాడ్ అవుతుంటాయి. అలాగే రకరకాల పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో గూగుల్ పే కూడా ఉంది కాబట్టి ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. సో 2024లో అందుకనే ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేసిన ప్లాట్ఫామ్ ఇది. ఎవరైనా ట్రై చేయొచ్చు, సింపుల్గా ఉంది.